నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర కాసేపట్లో గుడివాడలో బహిరంగ సభ డ్రామాలు చేయడం నటించడం చంద్రబాబుకు బాగా తెలుసు జగన్ పై దాడి డ్రామా కాదన్న బొత్స ఎన్నికల శంఖం పూరించనున్న రేవంత్ రెడ్డి సాయంత్రం నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన సాయంత్రం రాజం పలాసలో రోడ్ షో సభలు నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ బెంగళూరు వేదికగా మ్యాచ్ ప్రారంభం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించారు. దానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. శివాని, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జరిగినటువంటి రాయి దాడి ఘటన అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం కూడా జరిగింది. నిందితులను పట్టిస్తే వారికి 2 లక్షల నగదు బహుమతి అనేది కూడా ఇస్తామంటూ కూడా ఒక కమిషనరేట్ నుంచి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే పలు అనుమానితులని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఈ యొక్క ప్రకటన ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా నిందితుల కోసం కూడా బృందాలు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సిట్ బృందం సైతం కూడా ఇటు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడమే ఇటువంటి ఈ నగదు బహుమతికి కారణాలంటూ కూడా ఇటు వస్తున్నటువంటి సమాచారం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి దాడి ఘటనలో ఇంకా ఈ కేసు అనేది కూడా కొలిక్కి రాకపోవడం ఒక కీలకమైనటువంటి పరిణామంగా చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి ఘటన తర్వాత కూడా ఇటు సెక్యూరిటీ అనేది కూడా హై అలర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే బస్సు యాత్ర కొనసాగేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఇటు
భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరుగుతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా కాల్ డేటాని కావచ్చు, వీటన్నిటిని కూడా సేకరించడం, అక్కడ జరిగినటువంటి ఘటనలో ముద్రలను సైతం కూడా సేకరించడం కూడా జరిగినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకటన అనేది కూడా ఇప్పుడు ఎంతో కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ యాత్ర కొనసాగుతుంది. గాయంతో నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాళ కొనసాగుతున్నారు. ఉదయం కేసరపల్లిలో ప్రారంభమైన యాత్ర గన్నవరం, అత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ చేరుకుంది. అయితే హనుమాన్ జంక్షన్ వద్ద బస్సు బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు జనార్దపురం మీదుగా సాయంత్రం 3:30 గుడివాడ చేరుకుంటాడు. గుడివాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో సీఎం స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాడి అనంతరం జగన్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో ఆసక్తి ఏర్పడింది. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి గుండుగోలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. అయితే జగన్ పై దాడి ఘటనతో బస్ యాత్రకు భారీగా భద్రతను పెంచారు. ఈ మేరకు ప్రస్తుత 3 అంచెల భద్రతకు అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బస్ యాత్ర మార్గాల్లో సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచారు. సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచేందుకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి డీఎస్పీలకు పిలుపు వచ్చింది. మరోవైపు జగన్ పై దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ సీఎం జగన్ ను హతమార్చాలనే దాడి చేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదన్నారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడన్నారు అంబటి రాంబాబు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక జగన్ పై దాడి చేశారని చెప్పారు. జగన్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారనో మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది. రాష్ట్రం అంతా దివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది. పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికెత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా,
మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? దీన్ని ఒకసారి చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్పై దాడి డ్రామా కాదని, రాళ్లు వేయించే అలవాటు చంద్రబాబుదని విమర్శించారు. దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. అయితే గతంలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ ఖండించారన్న ఆయన, చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. షార్ప్ షూటర్ కొట్టినట్లుగా జగన్పై దాడి జరిగిందని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని, అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఒక పేపర్లో చూశాను. టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసినట్టు అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయి పడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమం ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నా, దేన్ని నాటకం అన్నా. దీని సినిమా ఒక పేపర్లో చూశాను. పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకి తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన 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 తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, ఇది హీరో. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసినట్టు అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయి పడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. అయితే మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 29 తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని రైతులు మోసపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ మాట విని రైతులు బ్యాంకులకు అప్పులు కట్టలేదని, దీంతో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కిషన్ రెడ్డి రైతు దీక్ష ముగియనుంది. రైతులపై కాంగ్రెస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ, క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ మేనిఫెస్టోలో బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా లేదని, బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ అని విమర్శించారు. పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని తెలిపారు. అయితే బీజేపీ మేనిఫెస్టోని, కాంగ్రెస్ మేనిఫెస్టోని బీసీలందరూ గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాంచ్ న్యాయలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చామని, తమకు అండగా నిలబడి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమంగానే లబ్ధిగానే జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాంచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి ఆలోచన చేయండి. భవిష్యత్తులో బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిల్చుంటాడు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని, బీజేపీ మేనిఫెస్టోని చదివి వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాల్సింది సందర్భంగా కోరుతాం. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వర్షాలతో 2 రోజులు ఉపశమనం లభించినా భానుడి తన ప్రతాపం మళ్లీ చూపిస్తున్నాడు. 4-5 రోజుల క్రితం ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో వానలు ఊరించి ఉసురుమనిపించాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మళ్లీ మొదలై వడగాల్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడి ఉక్కపోత ఉండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేడి గాలులు వీస్తూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు కూడలులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్పాత్ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు అధికంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరు ప్రయాణాలు సాగిస్తున్నారు. జిల్లాల్లోని కొన్ని మండలాల్లో విద్యుత్ కోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు చెరువులు, వాగులు, మైదానాలను తలపిస్తున్నాయి. ఈ నెలలోనే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రతకు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరో 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 వరకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన పానీయాలను వెంటనే తీసుకురావాలని సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మామిడి రైతులు అల్లాడుతున్నారు. అకాల వర్షాలు, ఈదరు గాలులకు తోడు నీటి కష్టాలు వెంటాడుతూ ఉండడంతో భారీగా పంట నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. అయితే 2 ఏళ్లుగా ఇదే దుస్థితిలో లాభాలకు బదులు నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ వాపోతున్నారు. భగభగ మండే మంటలు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజస్థాన్లో ప్రజలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ హవా మొదలైన తర్వాత రాజస్థాన్లో 2014-2019లో ఆ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలను గెలుచుకున్న బీజేపీ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డి రాజస్థాన్లో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు కనీసం కొన్ని స్థానాలైనా గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాజస్థాన్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని అందలెక్కిస్తారో చూడాలి. రాజస్థాన్ ఓటర్లు విభిన్నమైన సంస్కృతికి ప్రతీక. రాజస్థాన్లో 5 ఏళ్లకొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే సంస్కృతి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 2014 నుంచి పూర్తిగా బీజేపీ కూటమికే మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో 2014-2019లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పుడు రాజస్థాన్లో వసుంధరా రాజే సీఎంగా కాషాయ పార్టీయే అధికారంలో ఉంది. 2019 నాటికి రాష్ట్రంలో అశోక్ గెహ్లోట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. అంటే 25 స్థానాలలోనూ ఘన విజయం సాధించింది.
2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన భజన్ లాల్ శర్మ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించే బాధ్యతలు తన భుజాన వేసుకొని సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దీనంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇంకా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది ఇప్పటికే బీజేపీ పంచన చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు 8,000 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాషాయం కండువా కప్పుకున్నారు. సీనియర్లు ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీకి సిద్ధంగా లేరు. అయినా అశోక్ గెహ్లోట్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకత్వం 25 సీట్లలోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య డైరెక్ట్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. బీఎస్పీ స్థానిక రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతున్నా పోటీ మాత్రం నామమాత్రమే. రాజస్థాన్లో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈసారి 2 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న, మలి దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరుగుతుంది. తొలి దశలో అల్వార్, భారత్పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ రూరల్, జుంఝును, కరౌలి, ధోల్పూర్, నాగౌర్, సికార్, గఢ్, జలావర్, బరన్, జోధ్పూర్, కోటా, పాలి, రాజ్సమంద్, టోంగ్ సవాయ్ మాధోపూర్, ఉదయ్పూర్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. వరుసగా బీజేపీ క్లీన్ స్వీప్ల వల్ల దెబ్బతిన్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా 5 స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చురు, జుంజుమా, కరౌలి, ధౌల్పూర్, టోంగ్ సవాయి మాధోపూర్, బాట్మేర్ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని పూర్తి ప్రచార యంత్రాంగాన్ని ఆ స్థానాల్లో మోహరించింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సీఎం భజన్ లాల్ శర్మ తన వంతు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బడా నాయకులతో ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం బోని కొడుతుందా, కాషాయం రెపరెపలే ఉంటాయా చూడాలి.